హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు తను. రచయిత ఉమాబాల చండూరు. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. నాకెందుకో తను నచ్చదు. చూస్తే ఒళ్ళు మండిపోతుంది, కానీ తప్పదు, భరించాలి. నచ్చనితనం కనబడకూడదు. ఎందుకంటే తను ఎవరో కాదు, వదిన. స్వయాన్న మా అన్నయ్య భార్య. పెళ్ళి అయి వచ్చినప్పటి నుండి మహాతల్లి అందరి మన్నోళ్ళు పొందేసింది. మేము నలుగురం. 2 అన్నయ్యలు, నేను, చెల్లి. పెద్దన్నయ్యకి మాత్రమే పెళ్ళయింది. చిన్నన్నయ్య జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. తర్వాత నేను బైపీసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చెల్లెలు 9వ క్లాస్ చదువుతుంది. నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్ వైఫ్. వదిన కూడా జాబ్ చేస్తోంది టీసీఎస్లో. అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాడు. ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. వదినకి ఒక తమ్ముడు. కుటుంబం బాగుండి అన్నీ అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళైపోయింది. వదిన చాలా బాగుంటుంది. అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు. నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు. అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు. అదేమన్నా గొప్ప ఏంటి? వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసేసుకుంది. పొద్దున్నే లేవడం, అమ్మకి అన్ని పనుల్లో సాయం చేయడం, అందరికీ అన్ని టైంకి రెడీ చేయడం. అసలు తను ఏ పనైనా చకచకా చేసేస్తుంది. చక్కగా తయారవుతుంది కూడా. డిగ్నిఫైడ్గా ఉండే అన్ని మోడర్న్ డ్రెస్సులు వేస్తుంది, చీరలు కడుతుంది. వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది. అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఆవిడ అన్ని రకరకాల బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, మసాలా కూరలు, చపాతీలు అదరగొట్టేస్తుంది. ఇక చిన్నన్నయ్య చెల్లెలు అయితే ఆవిడికి ఫ్యాన్స్ అయిపోయారు. అమ్మ నాన్నగారు ప్రతిదానికి అమ్మా శుచి, అమ్మా శుచి అని పిలవడమే, ఆవిడ సలహాలు తీసుకోవడమే. ఆవిడ పేరు సుచరితాలండి. అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపిక ఎలా ఉంటుంది అర్థం కాదు నాకు. నా పనులు నేనే చేసుకుని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికే నా పని అయిపోతుంది. ఆవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఇంట్లో. నేను పొద్దున వంటింట్లోకి వెళ్తుంటే వదిన మాట వినబడుతుంది. పోనీలేండి అత్తయ్య, పడుకొనివ్వండి సునీతని, ఇప్పుడు కదా ఎంజాయ్ చేసేది, మన ఇద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు అమ్మని బుట్టలో వేసేసుకుంటుంది. అంతా నటన. నెమ్మదిగానే తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపించింది నాకు. మెల్లమెల్లగా ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. నేను అసలు తను మాట్లాడినా ఆ ఊ అంటాను, కానీ మా చెల్లిలా ఓ వెనకబడి తిరగను. అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్లో అత్తగారిలాగా సూటిపోటి మాటలు అస్సలు మాట్లాడదు కోడలతో. ఈవిడ అంజలీదేవి. నేను నెమ్మదిగా అమ్మకైనా ఆవిడ మీద చెప్పబోయానా, అమ్మ చాలే ఊరుకో, వదినేను ఏదైనా అంటే కళ్ళు పోతాయి అంటుంది. ఎంత మంచి పిల్లో, అదృష్టం బాగుండి మన ఇంటి కోడలైంది అని మెచ్చుకుంటుంది. సావిత్రి పిన్ని కోడలు చూసావా, వచ్చిన 2 నెలలకే ఆఫీస్ దూరం అయిపోయింది అన్న వంకతో వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయింది వీళ్ళకి దూరంగా. వదిన ఆఫీసు దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకి వీలైనంత పని చేసి ఆఫీస్కి వెళ్తుంది. ఇంకెప్పుడు ఇలా పితీరులు చెప్పకు అని నన్ను వాయించింది. మా అమ్మ అమాయకురాలు. లేకపోతే ఎవరినైనా ఇన్ని మంచి గుణాలుంటాయా, అందులోనూ కోడలిలో. చూస్తా నాకు అవకాశం రాదా, ఈవిడ నిజస్వరూపం ఇది అని అందరికీ చెప్పి బయట పెట్టకపోతానా అని ఎదురు చూస్తున్నాను. నేను ఒకరోజు నా రూమ్లో ఫోన్ చూసుకుంటుంటే ఆవిడ తన రూమ్లో బాల్కనీలో నిలబడి మాట్లాడుతోంది ఎవరితోనో. రాత్రి 8 అయింది. నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవులు నిక్కబుచ్చుకొని విందామని ప్రయత్నించాను. అమ్మా అంటోంది మాటల్లో. వాళ్ళ అమ్మతో మాట్లాడుతోంది అనుకుంటా. ఇంకాస్త దగ్గరికి వెళ్తే వినిపిస్తుంది కదా స్పష్టంగా. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి, నాకు టైం ఉండడం లేదమ్మా, నేను రాలేను. నేను ఇప్పుడు నీ అకౌంట్కి 50,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మనం చూసాం కదా కిందటి వారం జీఆర్టీలో ఆ హ్యాంగింగ్ కొనేసేయి. 40,000లో వస్తాయి. మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొనేసేయి. డ్రెస్ సైజ్ తీసుకోవడం మర్చిపోకు. రేపే చేసే షాపింగ్ నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటాలే. అవును, తమ్ముడు సంగతి ఏమైంది? నా మాట వినమ్మా, అమ్మాయి చాలా మంచిది. ఈ కాలపు పిల్లల్లా కాదు, తమ్ముడికి కూడా నచ్చింది కదా, మరోసారి ఆలోచించండి. ఉంటాను. భోజనం టైం అయింది మరి
అని ఇంకేదో మాట్లాడుతోంది. అమ్మ, నా కళ్ళు మెరిశాయి. అమ్మ దగ్గరికి పరిగెత్తాను. అమ్మ తన రూమ్లో బట్టలు మడత పెడుతోంది. పక్కన కూర్చొని పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేశా. కళ్ళు చేతులు తిప్పుతూ, 50,000 పంపిందమ్మా, ఏదో కొనమంటోంది, గోల్డ్ అనుకుంటా అన్నాను. అమ్మ మొహంలో కొంచెం రంగులు మారడం నా దృష్టిని దాటిపోలేదు. అయినా అమ్మ వెంటనే తేరుకొని, ఊరుకో, అలా విన్న వెంటనే మనం అదేదో ఊహించుకోకూడదు. ఒకవేళ అలా కొనుక్కోవాలనుకున్నా తప్పులేదుగా, సంపాదించుకుంటుంది కదా, ఇంకెవరికి చెప్పకు, పద భోజనానికి అంది. చెప్పొద్దు. ఆ అమ్మ మనసులో విషబిందు వేశానని ఆనందం నన్ను నిలవనీయలేదు. 2 రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే. ఆ రోజు రాత్రి 9:30కి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే. అక్క, అమ్మ పిలుస్తుంది అంటూ. నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూమ్లో అమ్మ, నాన్న, అన్నయ్య, తను ఉన్నారు. ఏంటి మీటింగ్ అబ్బా అనుకుంటూ ఉండగా వదిన నాతో అంటోంది, నేను రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, అప్పటికి నువ్వు లేవవు కదా, అందుకని పిలిచాను అని. ఆవిడ తొందరగా వెళ్ళటానికి నేను లేవకపోవడానికి సంబంధం ఏంటో అని మనసులో విసుక్కొని ముఖానికి చిరునవ్వు పులుకుంటూ సోఫాలో కూర్చున్నా. ఉన్నట్టుండి వదిన తన సోఫాలో పక్కనున్న ఒక బ్యాగ్ తీసి అందులోండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చేతికిస్తూ, ఇది నీకే, నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి, నీకు బాగుంటాయని కొన్నాను అంది. నేను తెల్లబోయాను. నాకెందుకు అన్న అసంకల్పితంగా. రేపు నీ పుట్టినరోజు కదా, నీకు కొనాలనిపించింది అని చెప్పా. అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మని అడిగింది. చాలా బాగున్నాయి దిట్టంగా అంది అమ్మ. నేను అమ్మ వైపు చూడలేకపోయా. నేను క్రితం శనివారం చూశాను అత్తయ్య, మువ్వళ్ళతో చాలా అందంగా అనిపించాయి. మన సునీతకు బాగుంటాయని, పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్నే అమ్మకి చెప్పి ఫోటో పంపి తన చేత కొనిపించాను అని చెప్తోంది. ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే, నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజ్కని పట్టుకెళ్ళాను, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ. నా తల కిందకి వాలిపోయింది. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను మామయ్య, అత్తయ్య. మీ అబ్బాయికి తెలుసు అనుకోండి, కానీ మీరు ముఖ్యం కదా. మా తమ్ముడు విహారీ తెలుసు కదా మీకు, బాంబేలో ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు. వాడికి మన సునీత చాలా నచ్చిందట. మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంతో సంతోషం వేసిందో. మీకెవరికి అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాడట. అఫ్కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే, చాలా నెమ్మది అని. మనం 10 మాటలు మాట్లాడితే తనో మాట మాట్లాడుతుందని, ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదని మా అందరి అభిప్రాయం. ఈ సంవత్సరం తన చదువు అయ్యాక, అది తనకిష్టమైతే ఈ ప్రపోజల్, కావాలంటే తను పెళ్ళి అయ్యాక బాంబే పై చదువులు చదువుకోవచ్చు, ఏమంటారు మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుంది. నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. నా కళ్ళలోకి చూస్తూ, నీకు ఇష్టమైతేనే సుమా, కావాల్సినంత టైం తీసుకో, ఆలోచించుకో అంది స్నేహంగా నా చెయ్యి నొక్కుతూ. నేను గబాలన తనని కౌగిలించుకున్నాను. తను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు, తను అందమైన తమ్ముణ్ణి నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు, నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి, అభిమానానికి స్థానువునై మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపం కరిగి కన్నీరై నా మనసులో తన పట్ల పెంచుకున్న కుళ్ళును, కల్మషాన్ని, అసూయను కడిగేస్తోంది. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.